US లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ తో సాకారం చేసుకోండి. బట్ బీయింగ్ ఎన్ ఆర్టిస్ట్ మాట్లాడుకుందాం అంటే ఇప్పుడు కొన్ని స్వాగ్ మూమెంట్స్ ఉన్నాయి అందులో. ఇప్పుడు ఈ శివారెడ్డి పాత్రలో దాన్ని కొంతమంది డైరెక్ట్ ఆపాదిస్తున్నారు రియల్ లైఫ్ క్యారెక్టర్ అని చెప్పి. అది పక్కన పెడితే స్వాగ్ మూమెంట్స్ ఉన్నాయి, ఎలివేషన్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మీరు స్మోక్ చేస్తూ రావడం, సంథింగ్ స్మోక్ చేయకపోయినా ఐ మీన్ ఒక ఫ్యాక్షనిస్ట్గా రావడం, సార్ మా ఎస్ఐ గారికి తెలిస్తే భయం వేస్తుంది అంటే ఆయన నా మీ ఎస్ఐ అని వెనక్కి తిరిగి చూపించడం, ఇలాంటి ట్విస్ట్ రివీలింగ్ మూమెంట్స్ ఇలాంటివి ఉన్నాయి. మీకు అప్పుడే తెలిసిపోద్ది మేకర్స్కి కానీ కొంతమందికి, అబ్బో ఈయన స్క్రీన్ని డామినేట్ చేసేస్తున్నాడు, తినేస్తున్నాడు, ఈయన ఎక్కడికో వెళ్ళిపోతాడని. అక్కడ ఎవరన్నా మీకు కాంప్లిమెంట్లు ఇచ్చారా, కొంచెం చెప్పారా అబ్బా మీరు ఉందండి మీలో చాలా పస్తుందండి అని చెప్పి? అంటే కో ఆర్టిస్టులు చాలామంది ఉంటారు, వాళ్ళందరూ కూడా అవగానే షేక్ హ్యాండ్లు ఇవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉండేవి. కానీ అందరికంటే ముందు దేవా కట్ట గారు, కిరణ్ జయకుమార్ గారు వాళ్ళిద్దరు కాంబినేషన్లో వీడిని తీర్చిదిద్దారండి. ఎందుకంటే ఒక తపస్సులాగా, అంటే అన్ని క్యారెక్టర్ల పట్ల అదే భావజాలం ఉంటుంది దేవా సార్కి. అన్ని పాత్రల చుట్టూ ఆయన కథకే అంత ప్రాణం పెట్టేస్తారు, తపస్సులాగా చేస్తారు. ప్రతి మాటని అట్లాగే రాస్తారు, ప్రతి సన్నివేశాన్ని అట్లాగే తీసుకుంటారు. అలానే ఆయన అనుకున్న పాత్రలకు సరిపడా వ్యక్తుల కోసం ప్రయత్నం కూడా చేసి ఆ వ్యక్తులకి ప్రాణం పోసి వాటితో పలికించి నడిపించి అనిపిస్తారు. అంత ఉంటుందన్నమాట. అట్లా దేవా గారే దానికి ముందు ఆయన అనుకుని అక్కడ తీర్చిదిద్దారు ఆ శంకర్ మహంతిని. ఎన్నోసార్లుగా ఆయన భుజం తట్టారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు, ఎంతో బ్లెస్ చేసి ఎంతో ధైర్యాన్ని ఇచ్చేవారు నాకు. ఇది మీకు మంచి మీ కెరీర్కి ప్లస్ అవుతుందండి అని బ్లెస్ చేశారు. మళ్ళీ ఈ మధ్యన ట్విట్టర్లో కూడా వారు ట్వీట్ వేశారు. ఆయన ట్వీట్లో ఒకటి మెన్షన్ చేశారు, మీరు ఇంకా చాలు అనుకుని వదిలేసి వెళ్ళిపోయినట్టు. అవును, ఆశ్రమానికి వెళ్ళిపోయినట్టు. ఎందుకంటే ఇది అయిపోయింది, ఆగస్టుకి అయిపోయింది, 24 ఆగస్టుకి అయిపోయిన తర్వాత నాకు ఇక ఈ అన్స్టాపబుల్ కార్యక్రమానికి రావాల్సిన పరిస్థితి. అంటే ఆ బటర్ఫ్లై ఎఫెక్ట్లో ఎప్పుడో 18 నెలల క్రితం నేను కృతజ్ఞత చెప్పుకోవలసి ఉన్న విషయాన్ని ఆ ఎఫెక్ట్ నాకు అక్కడ కలిపి ఆ కాస్మిక్ పవర్లో అంత చేసిన తర్వాత వచ్చి మళ్ళీ ఇక్కడ బ్లడ్ బ్యాంకు రావటం, వస్తే మరి ఆగలేంగా ఇచ్చుకుంటే నా ఆనందం, వీళ్ళు ఇచ్చుకోవటం, మళ్ళీ అవుట్ స్టాండింగ్ ఇది ఇదంతా అంతా జరుగుతూ ఉంటుంది. నార్మల్గా నిజంగా ఇంకా వైరాగ్యం చెందారండి? చాలు అనుకున్నారు? వైరాగ్యం లేదు, చాలు అనుకున్నారు. ఆత్మ సంతృప్తి చెందా, జీవితం పట్ల తృప్తిగా ఉన్నా, చాలు ఇంకెందుకు ఏముంది ఇంకా అన్నారు. సరే చూద్దాం, జూన్ వరకు ఉందాము అని అనుకున్నా. ఫిబ్రవరిలో వచ్చింది, ఇక జూన్ దాకా మళ్ళీ ఇది టెలికాస్ట్ ఒకటి ఉంటుంది, అది మార్చి అనుకున్నాం, ఏప్రిల్ మే అట్లా. అంటే ఇంకా 5 లాంగ్వేజెస్ మైసభ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ అన్నింటితో అంత టైం తీసుకుంది. అది అయినాక చూద్దాం అనుకుంటా ఉండేవాడిని, ఇంకా అట్ట అవుతూ ఉంటే ఆగస్టు దాకా వచ్చింది మొన్నటికి. దాంతో నేను ఏప్రిల్కి ఇక వెళ్ళాను అనమాట. ఫిబ్రవరి వచ్చా, మార్చి ఉన్నా, ఏప్రిల్లో ఉండి ఏప్రిల్లో 10 నుంచి ఇక నేను ఇక సరే ఎలా జరుగుంటే అలా అవుతుంటుందని వెళ్ళిపోయా. వెళ్ళిన తర్వాత ఇది ఆగస్టుకి టెలికాస్ట్ ఇవ్వటం, జరగటం, రావటం, దేవా సార్ నాకు ఫోన్ చేయడం. అప్పుడు నేను అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమంలో ఉండటం, అంతకుముందు శివస్ అనేది తెలుగువారి ఆశ్రమం ఉందండి, అక్కడ సేవ చేసుకుంటూ ఉంటాను. వారు అక్కడ నాకు అవకాశం కల్పించారు, సూరిబాబు గారని. వారి పెద్ద అబ్బాయి దిలీప్ బాబు, రెండో బాబు ఆయన శ్రీకాంత్ గారు, వారి మేనల్లుడు మధు గారు, వాళ్ళ నేతృత్వంలో నాకు అక్కడ సర్వీస్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు, అక్కడ ఆశ్రయం ఇచ్చి. అక్కడ పనులు అయిన తర్వాత రమణాశ్రమానికి వస్తుంటాం ఈవినింగ్. అక్కడ ఉన్నప్పుడు దేవా సార్ ఫోన్ చేసి పలకరిస్తే ఇట్లా వచ్చేసానండి అని అన్నా. ఇప్పుడు నార్మల్గా అంటే ఎప్పటి నుంచి సార్ మీకు ఈ స్పిరిచువాలిటీ మీద ఆసక్తి కలిగి ఎలాంటి మార్గం ఎంచుకోవాలి అని ఎప్పుడు అనిపించిందండి? ఏ వయసు? 1986కి 25 సంవత్సరాల వయసు. అప్పట్లో రమణ మహర్షి గారి గురించి మాకు లెటర్ ప్రెస్ ఉండేది, లక్ష్మీనారాయణ ప్రెస్ అని. దానిలో రమణ జ్యోతి అని ఒక పత్రిక ప్రింటింగ్కి వచ్చేది. అప్పుడు అవంతా మా తమ్ముడు కంపోజ్ అయి చేసిన తర్వాత నేను ప్రూఫ్ రీడింగ్ చూసేవాడిని. ఆ చూస్తున్నప్పుడు ఆ యొక్క జీవిత విధానం అదంతా చదువుతుంటే అట్రాక్ట్ చేసింది. నేనెవరు అనేది ఆయన ఐడియాలజీ, ఆయన తత్వం.
నేనెవరనేది ఏంటి అసలు ఇది అని ఆకర్షింపబడ్డా. అప్పుడు వెళ్ళాలని అనుకున్న 1986. 2016కు కానీ అక్కడ నాకు ఎంట్రీ లభించాల. 30 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈలోపు ఎన్నో ఎన్నో జీవితంలో సంఘటనలు అవి ఇవి జరగాల్సినవి ఎన్ని జరగాలని జరిపించాడు తండ్రి. 2016కి మొట్టమొదటిసారి అడుగుపెట్టా అక్కడికి. 5 రోజులు ఉన్నాం అయితే శివ సన్నిధిలో ఉండి చూసుకొని అక్కడి నుంచి ఈ రమణ మహర్షికి సంబంధించిన బుక్స్ అన్నీ నేను ఆయన తెలుగులో ఉంటే 19 పుస్తకాలు అన్నీ కొని తెచ్చుకొని హైదరాబాద్ వచ్చాక రహమత్ నగర్ ఉండేవాళ్ళం అప్పుడు. ఆ షూటింగ్ లేనప్పుడు రూమ్లో ఉండి చదువుకోవటం, ఇంకా నాకు వేరే స్నేహాలు లేవు. షూటింగ్ ఉండే షూటింగ్ అట్లాగా 13 మాసాలు పట్టిన ఆ బుక్స్ అన్నీ. అది చదువుతున్నప్పుడు ఇక నన్ను నేను కోల్పోయా. నేననేది ఇంకా లేకుండా అయిపోయింది. ఇక మొత్తం ఆయనే ఉండి దీన్ని నడిపిస్తున్నారన్న దీనిలో వెళ్ళిపోయింది అన్నమాట. ఆ రచన ఇది, ఆయన జీవన విధానం, వాళ్ళందరూ వర్ణించిన విధానాలు బాగా అట్రాక్ట్ అయిపోయి ఇక నేను లేను, ఆయన దీన్ని నడిపిస్తున్నారనే భావన వచ్చేసింది. ఆ తర్వాత 2018లో వెళ్ళి 40 రోజుల పాటు కరెన్సీలెస్ జీవనం. మనిషి బ్రతకడానికి డబ్బుగా ఆహారం కావాలి, నీడ కావాలి, బట్ట కావాలి, కూడు గూడు నీడ, వీటి డబ్బు కావాలి, దానికి ఏదో వ్యాపకం కావాలి, ఇవే నడుస్తున్నాయి. అవన్నీ అంతకుముందు చూసినవి. కానీ అక్కడ రమణంలో తండ్రి చిన్న గోచిగుడ్డ పెట్టి కూర్చుంటాడు తండ్రి. ప్రపంచం యావత్తు ఆయన పాదాల దగ్గర వాలిపోతుందో వచ్చి. మామూలు వ్యక్తులు రాలేరు. ఒక రకమైన ఇది ఉండి, అంటే ఎన్నో జన్మల నుంచి ఎంతో కాలం నుంచి వాళ్ళు తప్పించి నేనేంటి అసలేంటి అని తప్పించే వ్యక్తుల కోసం ఆయన ఒక ఆశాజ్యోతి అక్కడ. ఆ ప్రాణం ఆ పుట్టుకు తీసుకొని అందరికీ అట్లా చేసినట్టు అయింది ఆయన. ఎంతోమంది వస్తుంటారు ఇతర దేశస్తులు కూడా. అంటే వాళ్ళు ఇంకొంచెం మైక్రో లెవెల్లో థింక్ చేస్తారు కదండి, అందుకు చెప్తున్నాను ఆ మాటని. అలా మన వాళ్ళు అందరూ కూడా. దాంతో అక్కడ ఉండే దగ్గర ఏంటంటే కరెన్సీ లెస్ లైఫ్, అంతేగా. అది దాన్ని కూడా చూసుకుందామని 2018లో 40 రోజులు ఉంటాకి నేను వెళ్ళాను. నా భార్య కూడా వచ్చారు, నా మేనకోడలే. అక్కడ అలాగనే గడిపాం, భిక్ష చేసుకుంటా. అక్కడ అన్నదానాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా అన్నం పెట్టేస్తారు, ఏదో ఒక మూల నీడ దొరుకుతుంది. తను ఉంది కాబట్టి చిన్న రూమ్ లాగా తీసుకున్నాను. 40 రోజులు అది చూసుకున్నాం. అన్ని రకాలుగా దాని కరెన్సీ అవసరం లేని స్థితిని అక్కడ చూడగలిగాం. దాంతో ఇక నేను 2020కి వెళ్ళిపోయాం. అంటే మనం భిక్షాటన చేయాలండి అక్కడ? అంటే చేసుకుంటా. అంటే ఇప్పుడు ఈ శరీరానికి మొక్కకి ఒక గ్లాసో లోట నీళ్ళు పోయాలి. ఇప్పుడు ఇది కొంచెం నీరసం రాకుండా ఉంటాయి, గ్లూకోజ్ లెవెల్స్ ఏముంటాయి కదా, కెమికల్ అంటే దానికి 4 ముద్దలు పెట్టాలిగా, అంతే కదా. దానిలోకి రుచులు వేరు మళ్ళీ. అంటే ఒక మనిషిని అహం గర్వం ఇవన్నీ తగ్గించే స్థాయి అది. ఒక మనిషికి అహం ఇవన్నీ పోతాయి. ఒక మనిషి వెళ్ళి ఇప్పుడు మీరు సినిమాలు చేసుకునే వాళ్ళు, లేదంటే ఇంకా ఏదో చేసుకుని ఉండొచ్చు, వ్యాపారాలు, ప్రింటింగ్ ప్రెస్ ఇవన్నీ అంటున్నారు కదా, అలాంటి వ్యక్తి వెళ్ళి మీరు భిక్షాటన ఎందుకు చేయాలి? బట్ అక్కడ వెళ్తే నాకు తెలిసి ఒక అహం మనిషికి, నేను ఒక గొప్పోడిని, నేను ఎవరిని, మీరు అన్నారు కదా, ఇదంతా కాకుండా నేను ఎవరిని, ఇన్నర్ సోల్ని అని చెప్పి ట్రావెల్ అయ్యే తెలుసుకునే ప్రయత్నం అది. ఇప్పుడు కూడా నాన్న ఈ తెలుగు వారు శివసన్నిధి ఆశ్రమంలో ఉన్నాం కదా, వారు దీనికి ఆశ్రయం ఇచ్చినప్పుడు ఒకటి కోరా, ఏమంటే సూరిబాబు గారు మీ ఆశ్రయంలో ఉంటున్నా, మీరు దీనికి కావలసిన ఆహార వ్యవహారం చూస్తున్నారు, కానీ భిక్ష చేసుకోవడం దీనికి తృప్తిగా ఉంటుందండి, మీరు అనుమతించాలి, మీ ఆశ్రమంలో ఉంటున్నాను కదంటే చాలా సంతోషం శంకర్ గారు, అంతకుమించి ఏం కావాలి, వెళ్ళి రండి అని ఆయన ఆశీర్వదించి పంపిస్తారు. మీకు కావలసినట్టుగా ఉండండి, ఈ నీడన ఉండండి, మీకు తోచిన సేవ చేసుకోండి అనే వ్యక్తి ఆ తండ్రి. 25 సంవత్సరాల క్రితం తెలుగువారి కోసం ఒక తెలుగు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆ అన్నదానాలు జరిపిస్తూ ఆశ్రయం కల్పిస్తూ చేసుకొస్తున్న సంస్థ అది. 150 కుటుంబాలు ఆ ఆశ్రమం పట్ల సేవ చేసుకుంటూ బ్రతుకుతున్నారు. అలాంటి సందర్భంలో ఇప్పుడు కూడా మొన్న ఏప్రిల్ 13కి వెళ్ళాను కదండి అక్కడికి, వెంటనే వాళ్ళు ఉన్నారు, చేసుకుంటున్నాం. మళ్ళీ నా కథ మామూలే, 2018లో భిక్ష చేసుకున్నాం కదా, అలాగా ఉదయం పూట
అల్పాహారం కోసం బయటికి వెళ్ళటం, ఆ భిక్ష తీసుకోవటం, అంటే బెగ్గర్సు, సాధువులు వాళ్ళు వీళ్ళన్నీ ఒక వరుసలో ఉండి తీసుకోవడం, అదే వరుసలో వెళ్ళి తెచ్చుకోవడం. అంటే అక్కడ మీరు అన్నట్టుగా దర్శన్ గారు నేను అడుక్కోవడం ఏంటి అనే దగ్గర నేను అనేది ఒకటి వస్తుంది. ఆ నేను ఎవరిని, నా లెవెల్ ఏంటి, నేను అవన్నీ అయిపోయినాయి, అవన్నీ వద్దు అనే స్థితి అక్కడ ఉంటుంది నాన్న. అది అక్కడ మనకు అవగాహనకు వస్తుంది. అంటే ఏమీ కాదని చెయ్యి చాచి అడుక్కోవటంలోనే అమితమైన ఆత్మసంతృప్తి, అహం మొత్తం అణగారిపోతుంది. ఇంకా అహంకారం ఉంటే నువ్వు అడగటానికి ఎందుకు అడుగుతావు, మీకేంటండి ఇవన్నీ వస్తుంటాయి. మళ్ళీ దానికి పరీక్షలు జరుగుతాయి. ఏ దున్నపోతులాగా ఉన్నావు, పని చేసి బతకలేవు కూడా అంటారు. కరెక్ట్. రమణ మహర్షినే అంతటి తండ్రిని అనేవాళ్ళు. ఇంకే కోసానైనా ఉండిపోయిందా అన్నట్టుగా అది కూడా తీసేస్తుంటారు. నవ్వుకుంటే నమస్కారం పెట్టి పక్కకి వెళ్ళిపోయి ఇంకోళ్ళని అడగాలి. రజనీకాంత్ గారిది సినిమాల్లో డైలాగ్ లాగా నేను బెంజీ చూశాను, గెంజీ చూశాను, గెంజీ చూశాను, బెంజీ చూశాను అన్నట్టు మీరు అన్ని ఫేసెస్ చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. అంటే ఇలా సెట్స్లోకి వస్తే మీకు గొడుగు పడతారు, మీకు ఒక క్యారవాన్ ఇస్తారు, ఇలాంటి రోజులు చూస్తున్నారు. అంటే ఒక విఐపి ట్రీట్మెంట్, అక్కడికి వెళ్ళి మీరే కిందకి వెళ్ళడం, ఇలాంటివి కూడా చూస్తున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు లైఫ్ రేస్ అని ఫీల్ అవుతాం కదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క గేర్లో పెట్టుకుంటారు, 5th గేర్ 4th గేర్. అక్కడికి వెళ్తే నాకు తెలిసి న్యూట్రల్ అవుతారు. ఈ న్యూట్రల్ అవ్వే సిచ్యుయేషన్ మీకు ఒక కళాకారుడికి ఎక్కడన్నా ఉపయోగపడిందా? అంటే మీరు రకరకాల వేరియేషన్స్ చూపించాలి ఒక పాత్రలో, అవసరమైతే అగ్రెసివ్ అవ్వాలి, లేదు రేపు పొద్దున ఇంకొక పాత్ర వస్తుంది బాగా డౌన్ టు ఎర్త్ ఉండే పాత్ర, కరుణ రసం చూపించే పాత్ర. శివారెడ్డిది ఏంటి, ఇది మొత్తం ఉగ్ర రూపం. మరి ఏంటి అట్లా చెప్పండి. సో ఇదేమన్నా యూజ్ అయిందా ఇప్పుడు ఇంత న్యూట్రల్ అవ్వడం వల్ల? మీలో మీకు ఒక నటుడు, కొత్త నటుడు ఏమన్నా కనిపించాడా? నటనా పరంగా ఇదేమన్నా యూజ్ అయిందా అని అడుగుతున్నా, ఈ స్పిరిచువల్ జర్నీ. అంటే ఈ స్పిరిచువల్ జర్నీకి నటనకి నాన్న, నటుడు అంటే సున్నిత మనస్కులే నటించగలరు, అంటే స్పందించగలరు, స్పందించిన భావాన్ని పలికించగలరు. సున్నితత్వం లేని చోట భావాలు కలగలు, ఏదోలా ఉండిపోతుంది. కానీ ఆ సున్నితత్వం ఉన్న చోటనే ఆ భావాలు వస్తే వాళ్ళని నటించి నటులు కాగలుగుతారు. జీవితంలో నటించేది అది వేరు, జీవిస్తున్నట్టు నటించాలి ఇక్కడ. దీనికి ఏంటంటే ప్రతి వ్యక్తి తన పాత్రను మరచి జీవించేవాడు జీవుడు. ఏమన్నాను? ప్రతి మనిషి తన పాత్రను మరిచి జీవించగలిగేవాడు జీవుడు, జీవించేవాడు జీవుడు. ప్రతి వ్యక్తి తన పాత్రను జీవిస్తున్నట్టు పోషించేవాడు దేవుడు. ఓకే, ఏమన్నాను? ప్రతి మనిషి తన పాత్రను జీవిస్తున్నట్టు పోషించేవాడు దేవుడు. వీటిని మరిచినప్పుడు గుర్తు చేసేవాడే గురువు. ఓకే, అలా మీరు అడిగిన దానికి ఈ న్యూట్రల్ సిస్టము, న్యూట్రల్ మైండ్ సెట్ నటుడిగా ఏమైనా హెల్ప్ అయింది అనేది మీరు అనేది. అది పాత్రే, ఇది పాత్రే. అసలు ఇదే ఒక పెద్ద కాస్ట్యూమ్. కొన్నాళ్ళు అయితే వదిలేపోతాం, మేల్ కాస్ట్యూమ్ ఇది. ఈ లోపల ఏదైతే ఉందో ఆ దర్శకుడు దీన్ని ఆడిస్తున్నాడు, ఆయన చెప్పినట్టు చేసుకుపోవటమే. కాబట్టి ఇంక నేను ఎక్కడున్నాను మళ్ళీ? కరెక్ట్, అది నాన్న, అది ఇక్కడ నేనున్నాను అన్నానా, అహం కారం కలుస్తుంది అక్కడ. కారాన్ని పీడిస్తే అహం, అహం అంటే ప్రాణంతో లేవడగలగటం, నేను అనే స్ఫురణే అహం మనకి. అది లేకపోతే నేననే భావనే ఉండదు. మామూలుగానే ఉంటాం. కోమలో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమన్నారు కానీ ఉంటున్నారుగా, ఏమి తెలియని స్థితి. దానిని మెలకువలో నిద్రించటమే, మెలకువలో నిద్రిస్తున్నట్టు ఉండటం, అదనమాట. సో మీరు ఇందాక అడిగిన దానికి ఆ న్యూట్రల్ విధానం ఇక్కడ మీకు ఏమన్నా అంటే అది పాత్ర, ఇది పాత్ర, ఇదే ఒక పెద్ద కాస్ట్ అన్నా కదా, మళ్ళీ రిపీట్ అయింది. ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.